ఇప్పుడు మనం నాగులమ్మ తల్లి టెంపుల్కి వచ్చినాం. సో ఈ టెంపుల్ ఎక్కడో లేదు, మనం మంత్రిని దాటిన తర్వాత కాటారం దగ్గరలో ఉంటుంది. అంటే కాటారం రాకముందే కొన్ని కిలోమీటర్ల దూరం, అంటే ఇటు సైడ్ ఒక రైట్ టర్నింగ్ వస్తుంది. నాగులమ్మ టెంపుల్ దగ్గర నా గ్రామం నాగులమ్మ తల్లి స్టేజ్ అని వస్తుంది. అక్కడ బస్సులు కూడా ఆపుతారు. చాలా బాగుంటుంది. నాగులమ్మ అనేది చాలా ఫేమస్, చాలామంది తెలుసు. గోదావరిఖని, కరీంనగర్, భూపాలపల్లి వాళ్ళకి అండ్ నంది మేడారం వాళ్ళకి చాలా మందికి కూడా నాగులమ్మ టెంపుల్ గురించి అవగాహన ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన, సరే చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పేసి లొకేషన్కి వచ్చిన. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. అంటే సీజన్ ఇప్పుడు ఇంకా నాగులమ్మ జాతర ఎప్పుడు జరుగుతుందో నాకు ఐడియా లేదు, కానీ ఎప్పుడు చూసినా కూడా చాలామంది దగ్గరికి వచ్చి వీడియోలు పెట్టడం కానీ ఇవన్నీ చూసినప్పుడు అరే ఒకసారి పోయి చూద్దాము మనం కూడా నాగులమ్మ తల్లి టెంపుల్ ఎట్లుంటుందో చూద్దాము అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నా. నాకు భలే అనిపించింది. సరే ఒకసారి చూద్దాము, ఒకసారి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం, చాలా పవర్ఫుల్ అని చెప్పేసి నేను చాలా మంది చెప్పినప్పుడు నేను చాలాసార్లు విన్నా. సరే ఎక్కడ అని చాలామందిని అడిగినా కానీ మాకు టైం కుదరలేదు. నేను లడ్డన్న కలిసి వద్దాం అనుకున్నాం కానీ నాకు అప్పుడు వీలు కాలేదు. సో నేను మా మామ వచ్చినాం. సో చూద్దాం ఒకసారి లొకేషన్ ఒక రౌండ్ అయితే వేసుకుందాం. మామూలుగా ఆ లోపు మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. లొకేషన్కి అయితే ఇది లొకేషన్ ఏరియా ఎవరికైనా అంటే గుర్తుంటే మాత్రం చెప్పండి. ఒక్కసారి ఒక రౌండ్ లోపల అయితే అరే లోపల ఉన్నారు మామ, లోపల ఉన్నారు. సో లోపల ఆల్రెడీ పూజారి ఉన్నాడు. సో ఇక్కడ ఒకసారి లొకేషన్కి ఇంకా మనం ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకునే ముందు చూడండి, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా నాగులమ్మ తల్లి గుడి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఉన్న లొకేషన్ చూడండి. ఇక్కడ నేను దగ్గరికి మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి చాలా వరకు అమ్మవారి నాగులమ్మ తల్లి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తా. చూడండి బ్యాక్ కెమెరా పెట్టి ఇది చూడండి ఎంత బాగుందో. అంటే ఇక్కడ అమ్మవారి పూజలు ఇక్కడ జరుపుతారు. ఇప్పుడు వర్షం కదా, అన్ని వరదలు అవి ఉన్నాయి. సో లక్ష్మీదేవర గుడి అక్కడ ఉంది. సమ్మక్క సారలమ్మ తల్లి జాతర, మినీ జాతర కూడా ఇక్కడ చేస్తారన్నమాట. సో ఇక్కడ చెట్టు ఉంది. మీకు ఇంకా హైలైట్ ఏంటంటే ఎక్కడ చూసినా నాగులమ్మ తల్లికి సంబంధించినటువంటి ఆనవాళ్ళే ఉన్నాయి. సో మీకు ఇక్కడ ఇంకొకటి కూడా చూపిస్తా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అసలు ఈ లొకేషన్కి వచ్చినాం. చూడండి అసలైన లొకేషన్కి వచ్చినాం. ఎంత బాగుంది కదా. సో చాలాసార్లు అయితే నేను ఈ మాత్రం చూసిన, అంటే ఇక్కడ ఈ విగ్రహం దగ్గర ఫోటోలు దిగిన వాళ్ళు. సో ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్దాం మనం. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్దాం. ఏం చెప్పాలంటే ఫ్రెండ్స్ నాకు లోపలికి వెళ్ళాక వైబ్రేషన్ స్టార్ట్ అయింది లోపల. అసలు ఏమో అనుకున్నా, కానీ అక్కడ కడిగిపోయేసరికి నిజంగా నాకు నాగులమ్మ తల్లి అక్కడ అమ్మవారి చాలా పవర్ఫుల్ అనిపించింది. అమ్మవారిని అందరూ దర్శనం చేసుకోండి. అనిపించింది అంటే అమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విగ్రహం అంట అక్కడ పూజారి మాటల్లో తెలుసుకున్నాను నేను. చాలా వరకు అమ్మవారి ఇక్కడ ఫ్రెండ్స్ నాగులమ్మ తల్లి టెంపుల్. నాగులమ్మ తల్లి బుధవారము గురువారము పూజలు బాగా జరుగుతాయంట. మంగళవారం కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయంట. అమ్మవారి యొక్క నిజంగా మనిషి ఒక అక్కడ కూర్చుంది, అక్కడ నిజంగా అమ్మవారు ఉంది అనిపిస్తుంది మనకి. నిజంగా మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఆ లొకేషన్ తెలుసుంటే మాత్రం మీకు ఇక్కడ చూడండి చిన్న చిన్న తొట్లు కూడా కట్టారు అమ్మవారికి. ఇక్కడ చిలుకలు కట్టారు, ఇక్కడ పక్కన చిలుకలు కట్టారు. చాలా మంది మొక్కుకున్నారు. అసలు అక్కడ విశిష్టత పూజారి ఎప్పుడు ఒకసారి వినండి, మీరు క్లారిటీగా అర్థమవుతుంది మీకు. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మనకు అర్థం కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందన్న అమ్మవారు? 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అంటే జనాలకు తెలిసి 30 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందంటే కాకతీయ నాటి అమ్మవారు ఇప్పుడు కాదు, అప్పటి నుంచే కాకతీయ కాలం నుంచి ఉన్న అమ్మవారే. ఏ రోజు దేవునికి పూజలు బాగా జరుగుతాయి మనకి. జనాలు అయితే ఆది బుధ గురువు ఈ 3 రోజులు జనాలు ఎక్కువ వస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక బయట ఏటలో కానీ కోళ్ళు కానీ పోసుకుని అమ్మవారికి కోళ్ళు ఆటలు కూడా పోస్తారా? బయట అక్కడ పోతరాజు పోసుకుంటాం. పోతరాజుకి ఒక పాలు పెరుగు ఎక్కువ. మనం ఇప్పుడు ఏదైనా దేవునికి రావాలంటే అంటే ఏమేమి తీసుకొచ్చు అమ్మవారికి అంటే పండ్లు తీసుకొచ్చుకోవచ్చు. మామూలు పూజకి అయితే అరటి పండ్లు, ఏదైనా సంతానం కోసం అయితే అరటి పండు తప్ప ఏవైనా పర్లేదు. 5 రకాలు పడతాయి సంతానం కోసం అల్లు కూర్చోబెట్టడానికి. ఇక అమ్మవారికి అయితే పాలు పెరుగు ఎగ్గు
పసుపు కుంకుమ అగరబత్తి కొబ్బరికాయ ఇవే ఉంటాయి. అంటే ఇక్కడ దేవునికి సంబంధించిన పూజ పసుపు, కుంకుమ ఎగ్గు పెట్టాలి. పూజ చేసుకోవడానికి రావాలంటే ఏ రోజు రావాలి? ఏ రోజు అంటే అమ్మవారి రోజు అయితే మంగళవారం రావాలి. మంగళవారం కానీ మంగళవారం జనాలకు తెలియదు, మంగళవారం రాదు. అసలు మంగళవారమే అమ్మవారికి. మంగళ బుధ గురు, బుధ గురు ఇవైతే బాగా వర్క్ వస్తారు. ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారో తాళం పెట్టి ఉంటుంది. ప్రతి రోజు ఓపెన్ ఉంటుంది గుడి, ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఆది బుధ గురువు ఈ 3 రోజులు వేరే వాళ్ళు ఉంటారు. ఇక సోమ మంగళ శుక్ర శని 4 రోజులు టోటల్ గా నేను ఉంటాను. మీరు ఈ 4 రోజుల్లో ఎప్పుడు వచ్చినా నేను అమ్మవారికి చాలా ఇష్టమైన అంటే పూజ అంటే ఏ రకంగా ఉంటుందన్న? పూజ కానీ ప్రసాదాలు కానీ అమ్మవారికి ప్రసాదాలు అంటే ఇక సీడ్స్ పాలతో తయారు చేసింది ఏదైనా పర్లేదు అమ్మవారికి. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, ఈ విషయం విన్న తర్వాత నిజంగా నేను షాక్ అయిపోయినా. ఏంటి అంటే, ఆగస్టు 1వ తారీఖు రోజున ఈ పూజారి అంటే ఇక్కడ ఉన్నటువంటి పూజారి వాళ్ళు పూజ చేసుకునే విషయంలో అమ్మవారికి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు పూజ చేసేటప్పుడు నాగమ్మ కనిపించిందంట. సో ఆ దృశ్యాన్ని మనకి ఆయన మొబైల్లోనే ఒక వీడియో లాగా చిత్రీకరించుకున్నాడు. అంటే వీడియో తీసిండు లైవ్లో. నిజంగా ఆ టైంలో కనిపించడం అనేది, అమ్మవారు అక్కడ పరిసర ప్రాంతాలు తిరగడం అనేది సహజమే. కానీ గుడి ప్రాంగణంలో లోపల చెట్టు దగ్గర ఒక పుట్టు ఉంది. ఆ పుట్ట నుంచి అమ్మవారు బయటికి రావడము, వెళ్ళడము, అక్కడ నాగులమ్మ ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. మీరు అనుకోవచ్చు అది అంటే చెట్లు అవన్నీ ఉన్నాయి, పాములు తిరగడం సహజమే అని అనుకుంటారు. కానీ తప్పు. ఎందుకంటే అమ్మవారు ఉండడం వేరు, కానీ ఇక్కడ అమ్మవారు దర్శనం ఇచ్చి మళ్ళీ ఆటోమేటిక్గా కనుమరుగైపోతుంది. మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఆ టైం ఎప్పుడు వస్తుంది ఎప్పుడని లేదు. కానీ పూజా విధానాలు మాత్రం చూసుకుంటూ వెళ్తా అని చెప్పేసి ఇక్కడ పండితులు మాత్రం మనకు చెప్తున్నారు. ఇంత మహిమాన్వితమైన నాగులమ్మ తల్లి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన నమ్మిన వారికి దైవం, నమ్మని వాళ్ళకి ఆ అమ్మే నమ్మకాన్ని కల్పిస్తుందని అనుకోవచ్చు. విషయం ఏంటంటే, నాగులమ్మ తల్లి అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ పోతురాజుకి అనే విశేష పూజలు చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఆదిశేషుని యొక్క మన విగ్రహం లాగానే ఉంటుంది. పెద్ద నాగులమ్మ దగ్గర నాగు దేవత యొక్క విగ్రహం పక్కనే ఆ చెట్టు మొదట్లో నుంచి వెళ్ళి నాగమ్మ తల్లి దర్శనం ఇవ్వడం, మరియు ఆ పండితుడు పూజ చేసే టైంకి అమ్మవారి దర్శనం ఇవ్వడం అనేది చాలా విశేషమైనది. ఆ లోపల చూడండి పడగెప్పుకొని మరి బయటికి చూస్తున్నట్టుగా చూస్తుంది అమ్మవారు. ఇంత నిదర్శనంగా అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. చూడండి, ఇంకా బయటికి వెళ్ళింది అమ్మవారు. ఆ చెట్టు మొదట్లోనే అమ్మవారు నివాసం అన్నమాట. సో ఇప్పుడు బయటికి వెళ్తుంది చూడండి. ప్రతి ఒక్కరు కూడా పంచమి నాగుల పౌర్ణమికి మనం ఇక్కడ ప్రత్యేక పూజలు అవుతాయి. అండ్ సంతానం లేని వాళ్ళకి కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళకి సంతానం కూడా జరిగిందంట. చాలా మంది మహిమాన్విత టెంపుల్ గురించి చాలా మందికి తెలియని వాళ్ళకి మాత్రం ఈ వీడియో చేస్తున్నా. ప్రత్యేక పూజలు మాత్రం రెగ్యులర్గా జరుగుతాయి. కానీ మంగళ బుధ గురు శుక్రవారాలు మాత్రం, ఆదివారాలు మాత్రం అధికంగా జరుగుతాయి అంట. దాదాపు చాలా పొడవున్నటువంటి నాగమ్మ తల్లి దర్శనం ఇవ్వడము, దాన్ని నిజంగా ఆయన మాటలు చెప్పలేకపోతున్నాడు. అంత అదృష్టంగా భావిస్తున్నాడు. అంత అదృష్టాన్ని మనకు కనిపించే విధంగా వీడియో తీసి మనందరికి చూపిస్తున్నటువంటి ఆ అయ్యగారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అండ్ చాలా మందికి మీకు లొకేషన్ చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు వెళ్ళిందని చెప్పేసి నేను అనుకుంటా. నాగమ్మ కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. జై హింద్.